Yeah, good evening to Gagan sir. Yeah, today is the 7th class Hindi. Ikai 2 and today is the one kahani. Today we learn the one kahani, that is the Badal. Okay. Page number is the 30. Okay. Badal means is the Meghamulu. Okay. Clouds. Okay. Okay, let us start with the story. Kahani story. Yeah. एक लड़का था, उसका नाम भरत था। वह नई नई बातें जानना चाहता था। एक दिन वह पाठशाला से आ रहा था। आसमान में बादल छाए हुए थे। घर अभी कुछ दूर था। इतने में बड़ी बड़ी बूंदें गिरने लगी। भरत भागता हुआ घर पहुंचा, फिर भी वह भीग गया था। ओके, एक एक्सप्लेनेशन इन तेलुगु। एक लड़का था, ఒక బాలుడు ఉన్నాడు। उसका नाम भरत था, అతని పేరు భరత్। वह नई नई बातें जानना चाहता था। नई नई मीन्स इज द न्यू మీన్స్ ఇంకా కొత్త కొత్త విషయాలు, అతనికి కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాడు। అతను తెలుసుకోవడం అంటే చాలా సరదా అతనికి। ఓకే, సరదా అని అనుకుంటాడు, కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాడు। एक दिन वह పాఠశాల से आ रहा था। एक दिन ఒక రోజు అతను పాఠశాల నుండి బయలుదేరాడు। आसमान में बादल छाए हुए थे। ఆకాశంలో బాదల్ మీన్స్ ఇస్ ద క్లౌడ్స్, మేఘాలు ఏం చేస్తున్నాయి, కమ్ముకున్నాయి। టు స్ప్రెడ్ ఛాయ అంటే టు స్ప్రెడ్ అంటే మేఘాలన్నీ కమ్ముకున్నాయి। మేఘాలు కమ్ముకున్నాయి అంటే ఏంటిది, చూస్తా రెయిన్ ఇట్స్ కమింగ్। సో ద స్పెగ్గర్ హ్యాపీ కొంచెం దూరత, వాళ్ళ ఇంటికి కొంచెము దూరంగా ఉన్నది। ఇల్లు అక్కడికి కొంచెం దూరంగా ఉన్నది। इतने में बड़ी बड़ी बूंदे गिरने लगी। ఇంతలోనే పెద్ద చినుకులు పడాయి। భరత్ భాగ్తా హుआ घर पहुंचा। భరత్ పరిగెత్తుకుంటూ ఇంటిని సమీపించాడు, ఇంటిని చేరుకున్నాడు। फिर भी वह भीग गया था, కానీ అప్పటికే భరత్ కొంచెం తడిచిపోయాడు। नेक्स्ट भरत के सेकंड पैराग्राफ। भरत को देखते ही पिताजी बोले, जाओ कपड़े बदल लो, नहीं तो बदल लो नहीं तो संद्री लग जाएंगी। भारत को देखते ही पिताजी बोले, आ बाबू చూసి వాళ్ళ తండ్రి గారు, పితాజీ అంటే వాళ్ళ తండ్రి గారు, భరతుని చూడగానే తండ్రి ఏమన్నాడంటే, జావో అక్కడే బదలో లో నహి తో సద్రి లాగ్ జాయింది, వెళ్ళి బట్టలు మార్చుకో, లేదంటే జలుబు చేస్తుంది। ఎందుకంటే క్లాత్స్ క్లాత్స్ కదా, సో ఇక్కడ జలుబు చేస్తుంది, వెంటనే బట్టలు మార్చుకో అని తండ్రి పితాజీ చెప్తాడు। కపడే బదలే ఈ భరత్ సోచనే లగా, బట్టలు మార్చుకుంటూ ఆలోచిస్తున్నాడు భరత్। ఏమని, आसमान में पानी कहाँ से आता है, बादल आने पर ही वर्ष क्यों होते हैं। उसने सोचा पिताजी से पूछना चाहिए। वह कपड़े बादल कर पिताजी के पास गया। कपड़े बादलते ही भरत सोचने लगा, బట్టలు మార్చుకుంటూ ఆలోచిస్తున్నాడు భరత్। ఏమని, ఆస్మాన్ మే పానీ కహా సే ఆతే హై, ఆకాశం నుండి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశంలో నీరు, ఆకాశము పైన నుంచి నీరు వస్తుంది, నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తాడు। బాదల ఆనే పరి వర్ష క్యూ హోతీ హై, మేఘాలు వచ్చినప్పుడు వర్షము ఎందుకు కురుస్తుంది, మేఘాలు కమ్ముకున్నప్పుడు వర్షం ఎందుకు కురుస్తుంది, ఓకేనా। ఆకాశంలో నుండి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, మేఘాల నుంచి
మేఘాలు వచ్చినప్పుడు వర్షము ఎందుకు కురుస్తుంది? క్యూ హోతే హై. ఓకేనా? నెక్స్ట్ उसने చూసా పితాజీ సే పూంఛనా చాహియే. అతను ఆలోచించుకుంటూ పితాజీనే పూంఛనా చాహియే, ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడగాలనుకుంటాడు. వహా కపడే బాదల్ కా పితాజీ కే పాస్ గయా. అక్కడి నుంచి బట్టలు చేంజ్ చేసేసుకొని బాదల్ మీన్స్ దట్ బాదల్ కార్ అంటే ఇక బట్టలు చేంజ్ చేసేసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. భరత్నే పూజా, ఏమని అడిగాడు? పితాజీ వర్ష కా పానీ కహాసే ఆతా హై. పితాజీ తండ్రి గారు, వర్షము నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షపు నీరు పడుతుంది కదా, వర్షం వచ్చినప్పుడు నీరు పడుతుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్ చేస్తాడు. బాదలోం సే పితాజీనే బతాయా, మేఘాల నుండి వస్తుందని తండ్రి గారి ఆన్సర్. భారత్ నే फिर पूछा लेकिन बादलों में इतने पानी कहाँ से आता है. భారత్ మళ్ళీ తిరిగి फिर पूछा మళ్ళీ తిరిగి అడిగాడు. ఏమని అడిగాడు? लेकिन बादलों में इतनी पानी कहाँ से आता है. మేఘాలు కానీ మేఘాల్లో ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మేఘాల్లో నుంచి ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని క్వశ్చన్. నెక్స్ట్ పితాజీనే సమझाते हुए कहा. అప్పుడు తండ్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది, బేటా तालाबों नदियों समुद्रों में पानी होता है. सूर्य की तेज गर्मी से यही पानी भाप में बादल जाता है. फिर भाप आसमान में जाकर बादल बन जाती हैं. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, బేటా తాలాబో మీన్స్ ఇస్ ద टैंक, చెరువు, नदियों और समुद्रों में पानी होता है. బేటా సముద్రాలు, చెరువులు, నదులలో నీరు ఉంటుంది కదా, సముద్రాలు, చెరువులు, నదుల్లో నీరు ఉంటుంది. सूर्य की तेज गर्मी से ही पानी भाप में बादल जाता है. సూర్యునికి తేజ్ మీన్స్ ఇస్ హాట్, గర్మ్, హీట్గా ఉంటుంది. అంటే సూర్యుని యొక్క హీట్కి, అధిక వేడి వలన ఏమవుతుంది, ఈ నీరు అనేది మనకు ఆవిరి రూపంగా మారుతుంది. ఓకేనా? ఈ బాదల్ జాతా ఆవిరిగా మారుతుంది. ఓకేనా? సూర్యుని యొక్క వేడికి ఏమవుతుందంటే ఈ నీరు పడిన నీరంతా ఆవిరిగా మారుతుంది. फिर भाप आसमान में जाकर बादल बन जाती है. మళ్ళా ఆ ఆవిరి ఆకాశంలోకి వెళ్ళి మేఘంగా మారుతుంది. ఇక నెక్స్ట్ వేడి వలన అది స్టీమ్, బాపు మీన్స్ ఇస్ ద స్టీమ్ అని వస్తుంది. అంటే ఒక ఆవిరి రూపంలోగా మారి అది ఆకాశంలోకి పోయి మేఘంగా మారుతుంది. నెక్స్ట్ భారత్ నే ప్రశ్న కియా, పితాజీ బాప్ బాదల్ కైసే బన్ జాతే హై. భారత్ ఏ ప్రశ్నించాడు? పితాజీ బాపు మీన్స్ ఇస్ ద ఆవిరి, మేఘాలు మేఘం ఎలా అవుతుంది? ఆవిరి మేఘంగా ఎలా అవుతుంది? ఓకే, బాదల్ కైసే బన్ జాతీ హై, ఆవిరి మేఘంగా ఎలా అవుతుంది? पिताजी ने उत्तर दिया, बाप हल्की होती हैं. हल्की होने के कारण यहाँ ऊपर होती हैं. ठंडा से ही बाप फिर से पानी की बहुत ही नन्ही बूंदों का रूप लेती हैं. बादल जैसी नन्ही बूंदों का समूह है. पिताजी ने उत्तर दिया, అంటే తండ్రి గారు సమాధానం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే, బాప్ హల్కీ హోతీ హై. బాప్ అంటే స్టీమ్, ఆవిరి తేలికగా ఉంటుంది. హల్కీ మీన్స్ ఇస్ ద లైట్గా తేలికగా ఉంటుంది. హల్కీ హోనే కే కారణ్ యహా ఊపర్ హోతీ హై. ఈ తేలికగా ఉండడం వలన, ఈ ఆవిరి తేలికగా ఉండడం కారణం వలన అది పైకి ఎగురుతుంది. ఓకే, పైకి లేస్తుంది, పైకి ఎగురుతుంది. ऊपर होती ठंडा, పైన ఎలా ఉంటుంది? చల్లదనంగా ఉంటుంది పైన. సో దట్స్ వై ठंडा से ही बाप फिर से पानी की बहुत ही नन्ही बूंद का रूप
ले लेती हैं ఆ చల్లదనం వలన ఏమవుతుంది ఈ ఆవిరి తిరిగి మరలా నీరుగా ఇది చిన్న చిన్న బిందువుల రూపంలో ఓకేనా చిన్న చిన్న బిందువుల రూపంలోకి మారుతుంది ఓకే ఇక్కడ అండర్స్టూడ్ ఆ పైన చల్లదనం ఉంటుంది కదా ఆ చల్లదనం వలన ఆవిరి ఏమవుతుంది చిన్న చిన్న బిందువులుగా మారుతుంది నెక్స్ట్ బాదల్ వేసి నహిడి నైని బూందిసే సమూహాయి ఆ చిన్న చిన్న బిందువులు మరలా ఏమవుతుంది అటువంటి చిన్న చిన్న బిందువుల సమూహమే మేఘము క్లౌడ్స్ బాదల్ ఇక్కడ అండర్స్టూడ్ చిన్న చిన్న సూర్యుని యొక్క వేడిమికి ఆవిరి ఆ నీరు ఆవిరిగా మారి ఆకాశంలోకి వెళ్ళి మేఘముగా తయారవుతుంది ఓకేనా ఆ తయారైన మేఘము ఆ పైన ఒక ఆవిరి చాలా తేలికగా ఉండడం వలన ఏమవుతుందో దాని కారణం వలన అవి పైకి వెళ్తుంది ఆ పైకి ఆటోమేటిక్గా లేస్తుంది ఆటోమేటిక్ లేచినప్పుడు అక్కడ ఏమవుతుంది అక్కడ చల్లదనము వలన అది తిరిగి నీరుగా మారి చిన్న చిన్న బిందువుల రూపంగా మారుతుంది ఆ చిన్న చిన్న బిందువుల సమూహమే మేఘము క్లౌడ్ బాదల్ ఇక్కడ అండర్స్టూడ్ नेक्स्ट पिताजी भरत को रसोई घर में ले गए वहाँ माँ चाय बना रही थी चूल्हे पर केतली रखी थी केतली के मुंह से भाप ऊपर की ओर उठ रही थी पिताजी ने ठंडे पानी से भरा एक गिलास उठाया इस गिलास को वे बाप के पास ले आए कुछ देर गिलास को वही पकड़े खड़े रहे पिताजी भरत को रसोई घर में ले गए भरत ने पिताजी तंड्री गारू भरत ने తీసుకొని रसोई घर मीन्स इज अ किचन रूम లోకి తీసుకెళ్ళాడు భరతుని తీసుకెళ్ళి వహా మా చాయ్ బనా రహీ థీ వాళ్ళ మమ్మీ అక్కడ ఏం చేస్తుంది చాయ్ చేస్తుంది चूल्हे पर केतली रखी थी चूल्हे मीन्स इज द स्टవ్ పైన కేతలి టీ పెట్టడానికి కేతలి అని అంటారు కదా ఆ కేతలి ఉన్నది స్టవ్ పైన ఉంది నెక్స్ట్ కేతలి के मुंह से भाप ऊपर की ओर उठ रही थी ఆ కేతలి యొక్క మూత పైన ఆవిరి అనేది పైకి లేస్తూ ఉంది पिताजी ने ठंडा पानी से भरा एक गिलास उठाया తండ్రి గారు ఏం చేశారు చల్లదనంతో కూడిన ఒక చిన్న గ్లాసులో నీటిని తీసుకొని ఉన్నాడు इस गिलास को वे बाप के पास ले आए ఆ చిన్న గ్లాస్ తీసుకొని ఆవిరి దగ్గరికి తీసుకొని వెళ్ళారు చల్లదనంతో కూడిన ఒక చిన్న గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని ఆవిరి దగ్గరికి తీసుకెళ్ళారు నెక్స్ట్ कुछ दे गिलास को वही पकड़े खड़े रहे అక్కడ కొద్దిసేపు कुछ मीन्स इज కొద్దిసేపు అలానే గ్లాసుని పట్టుకొని నిలబడ్డారు సో భరత్ ने देखा कि गिलास पर से पानी की बूंदें टपक रही हैं भरत सब कुछ समझ गया वह बहुत खुश हुआ भरत ने देखा कि गिलास पर से पानी की बूंदें टपक रही हैं అప్పుడు ఆ భర్త చూశాడు గ్లాస్ పైన చిన్న చిన్న బిందువులు పడడం చూశాడు సో భరత్ కొంచెం సమజ్ గయా భరత్కి అర్థమైపోయింది సో వహా బహుత్ ఖుష్ హువా వాళ్ళు చాలా సంతోషపడ్డారు దిస్ ఈజ్ ద స్టోరీ దట్ అండర్స్టూడ్ కదా వాటి ఎక్కడి నుంచి వర్షం పడుతుంది ఆ వర్షంలో నీరు ఎక్కడ మేఘాల నుంచి అంత నీరు ఎలా వస్తుంది ఎక్కడ ఎలా వర్షం మేఘాల వలన నీరు ఎలా వస్తుంది అసలు మేఘం అంటే ఏంటి అర్థమైందా ఆవిరి ఎలా మారుతుంది మేఘంగా ఎలా తయారు నీరు ఆవిరిగా మారి ఆవిరి మేఘం రూపంలోకి వచ్చి వర్షం పడుతుంది ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు తండ్రి గారు దానికి ఒక ఎగ్జాంపుల్గా రసోయి గారిలోకి వెళ్ళి కూడా అతనికి నీట్గా గ్లాసు నీళ్ళు తీసేసుకుని ఆవిరి దగ్గరికి వెళ్ళి అతనికి క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాక్టికల్గా కూడా ఇట్స్ ఈజ్ ఓవర్ సో దట్స్ వై ఇక్కడ భరత్ ఈజ్ ఆల్సో సమజ్ గయా అండ్ వహా ఖుష్ హోగా వహా బహుత్ ఖుష్ హోగా అందరూ చాలా సంతోషపడ్డారు యూ ఆల్సో అండర్స్టూడ్ దిస్ స్టోరీ యా దిస్ స్టోరీ ఈజ్ ఇట్స్ ఓవర్ టుడే అండ్ దిస్ ఈజ్ ద లెట్ us start the meanings today we learn in the
chapter meanings. Once I did in that chapter meanings. Badal, clouds. You can understood this story, Gagan sir? Yes. Okay. Once I read the meanings. Shabdar. Ikai two. Badal. Megamulu. Date. Today date you can write down on the right side. And is the Shabdar and meanings. Yeah, one by one. Naya. New. Krotta. Janna. Chunu. తెలుసుకొనుట. ఆస్మాన్ స్కై ఆకాశము. బాదల్ క్లౌడ్స్ మేఘములు. చానా టు స్ప్రెడ్ వ్యాపించుట. బూందే రెయిన్ డ్రాప్స్ వాన చినుకులు. భాగ్న టు రన్ పరిగెత్తుట. విఘ్న టు వెట్ తడుచుట. బదలానా టు చేంజ్ మార్చుట. వర్ష్ రెయిన్ వర్షము వాన. వర్షాన్ని కదరేమిగా వాన. నెక్స్ట్ సంజానా టు ఎక్స్ప్లెయిన్ తెలియజేయుట. తాలబ్ ట్యాంక్ చెరువు. తేజ్ హాట్ అధిక తీవ్రమైన. గర్మి హీట్ ఎండ వేడి తీవ్రమైన ఎండ వేడి. బాత్ స్టీమ్ ఆవిరి. అల్కా లైట్ తేలికగా. పుట్న టు రైజ్ లేచుట. నహన తిని చిన్న అమాయపు చిన్న చిన్న గ్రాప్స్. నెక్స్ట్ సమూహం గ్రూప్ సమూహము. రసోయిగర్ కిచెన్ వండిల్లు. చులహ స్టవ్ పొయ్యి. This is the chapter meaning series over in the chapter, but there is no grammar part, so that's why this is the only one kahani. So this today Hindi class is over. Gagan side, are you okay? Yeah, let us today your class is over. Gagan side, say today thank you. Have a nice day. Say bye bye. Say bye bye.